నేను రైతును ఆకుల సారయ్యను, గ్రామం పైడిపల్లి, వరంగల్ జిల్లా. గత 2-3 సంవత్సరాల నుంచి పత్తి పెట్టుకుంటూ వస్తా అంటే ఈ కూళ్ళు, ఈ లేబరు వాటిని చూసుకుంటే అక్కడికి అవుతుందని అపరాల విభాగం అగ్రికల్చర్ ఫారంలో మీటింగు ఉన్నదని అక్కడికి పోయినా. నేను అక్కడ వీళ్ళు ఎకరాన 3 కిలోల చొప్పున కంది 255 నంబర్ గల కంది నాకు ఇచ్చిండ్రు. 6 కిలోలు తీసుకొని వచ్చి నల్లరేగడి భూమి మాది, వెడల్పు 6 ఫీట్ల వెడల్పుతోని నేను గింజలు వేసుకుంటూ పోయిన. సాళ్ళలో వేసుకుంటూ పోయిన తర్వాత 3 రోజుల తర్వాత వర్షం పడ్డది. ఆ తర్వాత మళ్ళా నేను గడ్డి మందు కొట్టిన. 20 రోజుల తర్వాత మళ్ళా అంతటా గడ్డి మందు కొట్టిన తర్వాత అటు ఇటు మొక్కలు లోతు అయింది. అటు 45 రోజులు అవుతుందని శాస్త్రవేత్తలకు అపరాల విభాగం శాస్త్రవేత్తల దగ్గరికి పోయి ఇట్లా సార్ మరి 45 రోజులు అవుతుంది చుంచడానికి ఎట్లా చుంచాలి మరి కందిని అని నేను అడిగితే సార్ వచ్చి మా బ్యాటరీకి వాళ్ళది మిషన్ తొడిగిస్తే అది 3 ఇంచుల చొప్పున నేను అది కట్ చేసిన తర్వాత మళ్ళా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పంగ దృఢంగా 10 పంగాలు బాగా వచ్చిన తర్వాత 60 రోజుల తర్వాత రోటివేటర్ కొట్టిన తర్వాత ఇక అప్పుడు 2 తల్లు నీళ్లు సుతా ఇచ్చినాం. తల్లి ఇచ్చిన తర్వాత పూత బాగా వచ్చింది. డిసెంబర్ నిసంగి తుఫాన్ వచ్చి మొత్తం ఆ పూత అంతా రాలిపోయింది. అయ్యో పూత అంతా రాలిపోయింది కాబట్టి పెట్టుబడి సుతా వచ్చేటట్లేదు అని అపరాల విభాగం శాస్త్రవేత్తల దగ్గరికి పోయి సార్ మొత్తం ఇదంతా పోయింది కదా సార్, నాకు పెట్టుబడి సుతా వచ్చే ఓపు లేదంటే ఆ సార్లు వచ్చి వాళ్ళు దీని మీద 3 రకాల పొడి ఇచ్చినాక పైపాటుగా పిచికారు చేసే పొడులు వాళ్ళు నాకు ఇచ్చిండ్రు. వారం 3 సార్లు పిచికారు చేసినాక విపరీతంగా పూత వచ్చిన తర్వాత అప్పుడు కర్రలు అయిపోయింది. అప్పుడు కర్రలు పెట్టిన తర్వాత బుట్టలు అయినాయి. బుట్టలు వేసినాక విపరీతమైన పూత వచ్చింది. అప్పుడు దానికి శనగపచ్చ పురుగు, గూడు పురుగు, మరక పురుగులకు 3 సార్లు నేను స్ప్రే చేసిన. అప్పుడు ఖాతా మంచిగా బాగా వచ్చిన తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత కోసిన తర్వాత నాకు 2 ఎకరాల పేరు మీద 19 క్వింటాలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. మార్కెట్లో క్వింటాలకు 10,000 చొప్పున ఉన్నది. నాకు ఈ 19 క్వింటాలు అమ్ముకుంటే 1,90,000 వస్తాయి. కాబట్టి 2 ఎకరాల పేరిటిన 40,000 ఖర్చు వచ్చింది. ఆ ఆదాయం ఖర్చు పోను ఆదాయము 1,50,000 ఇక్కడ నాకు ఉన్నాయి. కాబట్టి అపరాల విభాగం శాస్త్రవేత్తలకు ఎంతో నాకు కృతజ్ఞతలు చేసినందుకు నాకు ఎంతో మంచిగా అనిపించింది. మళ్ళా సూత ఇదే కందిపట్ట సూత మళ్ళా అపరాల విభాగం శాస్త్రవేత్త అందరికీ నా ధన్యవాదములు.